నగర మేయర్ పదవిని వెంటనే ఎస్టీలకు అప్పచెప్పాలని కోరుతూ పోట్లూరు శ్రవంతి ప్లకార్డు పట్టుకొని కౌన్సిల్ హాల్లో నిలబడి నిరసన తెలిపింది. గిరిజనులకు కేటాయించిన మేయర్ ఇతర కులాలు అనుభవించకూడదని ఆమె ఆక్షేపణ తెలిపింది. ఇటీవల కాలంలో మేయర్గా ఉన్న పోట్లూరు శ్రవంతి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ పేరుతో డిప్యూటీ మేయర్గా ఉన్న పోలిపోయిన రూప్ కుమార్ యాదవ్ పదవిని చెలాయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మేయర్ పదవికి ఎన్నిక జరిగేందుకు నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రోగ్రామ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా 13 కోట్ల రూపాయలతో పనులు చేసుకున్నారు నగరపాలక సంస్థ మొత్తం. నగర మేయర్ పదవిని వెంటనే ఎస్టీలకు అప్పచెప్పాలని కోరుతూ పోట్లూరు శ్రవంతి ప్లకార్డు పట్టుకొని కౌన్సిల్ హాల్లో నిలబడి నిరసన తెలిపింది. గిరిజనులకు కేటాయించిన మేయర్ ఇతర కులాలు అనుభవించకూడదని ఆమె ఆక్షేపణ తెలిపింది. ఇటీవల కాలంలో మేయర్గా ఉన్న పోట్లూరు శ్రవంతి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ పేరుతో డిప్యూటీ మేయర్గా ఉన్న పోలిపోయిన రూప్ కుమార్ యాదవ్ పదవిని చెలాయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మేయర్ పదవికి ఎన్నిక జరిగేందుకు నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మా ప్రజలకే ఇవ్వాలి. ఇదైతే ఈ స్టేజ్ దయచేసి ఇదైతే పద్ధతి కాదమ్మా. గౌరవంగా మాజీ మహిళగా మాకు తెలుసు, ఖచ్చితంగా మీ గిరిజనులకే ఇస్తారు, మీ గిరిజనులకే ఇస్తారు. అది ఇక్కడైతే స్టేజ్ ఎక్కకూడదు. దయచేసి సోదరులందరికీ చెప్తున్నా, ఈ స్టేజ్ ఎక్కకూడదు ఖచ్చితంగా.